వీక్షకులకు నమస్కారం. మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. చాలామంది మంత్రుల పనితీరు బాగాలేదు, చాలామంది ఎమ్మెల్యేల పనితీరు అనుమానాస్పదంగా ఉంది అని మనం వీడియో చేసినప్పుడు చాలామంది రకరకాల కామెంట్లు చేశారు. తాజాగా ఏం జరిగింది? మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల పనితీరును తప్పుపట్టారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద వైసీపీ అరాచకవాది దారుణమైన వ్యాఖ్యలు చేస్తే దాని మీద స్పందించింది పట్టుమని నలుగురే. హోంమంత్రి అనిత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, మరి ఒక ఇద్దరు ముగ్గురు, పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇలాంటి వారు స్పందించారు. మరి మిగతా వాళ్ళంతా యాడిపోయారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యే మీద వైసీపీ అరాచకవాది దారుణమైన వ్యాఖ్యలు, ఒకసారి కాదు రెండోసారి కూడా వ్యాఖ్యలు చేశారు. ఆమెకు తిరుపతిలో పిహెచ్డి చేసింది ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్లో పిహెచ్డి చేసింది, బెంగళూరులో పిహెచ్డి చేసింది, మాగంటి లేఅవుట్లో పిహెచ్డి చేసింది, బోరుబావి అంటూ ఆయన చేసిన డబల్ మీనింగ్ వ్యాఖ్యలు అందరికీ అర్థమైనా కూడా అందులో బూతులేదట. ఇక కొంతమంది ప్రశాంత్ రెడ్డి అభిమానులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. ఇక ఆ దాడి పాశవికమైన దాడట. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవట. అంటే ఏదైనా మాట్లాడి జనాలను రెచ్చగొట్టి దాడి వాళ్లే చేపించుకొని అధికార పార్టీ మీద నెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పోలీసు వ్యవస్థ లేదు, ఇక ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మొదలు పెడతారు. ఇప్పటికే ప్రారంభించారు. దీనిపైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద జరిగిన ఈ పాశవిక, ఈ మురికి వ్యాఖ్యల మీద మంత్రులు స్పందించిన తీరు మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలామంది మంత్రులు నోరు తెరవలేదు, అసలు ఎమ్మెల్యేలు అయితే మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. దీనికి తోడు ఒక మహిళా మంత్రి అవినీతిలో మునిగిపోయిందట. వైసీపీలో ఒక కీలక వ్యక్తికి అనుచరుడిగా పనిచేసి ఈ మహిళా మంత్రి దగ్గర చేరి ట్రాన్స్ఫర్స్ కూడా డబ్బులు వసూలు చేస్తూ ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చాయి. ఇక కొన్ని టెండర్ల విషయంలో కూడా కమిషన్లు కాజేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆమె కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తా ఉంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాలు అయితే ఆల్టర్నేటివ్ ఇన్ఛార్జిని కూడా నియమించబోతా ఉన్నారు. 4-5 నియోజకవర్గాల్లో మరీ పరిస్థితి దారుణంగా తయారైంది. వైసీపీ వాళ్ళు ఏదైతే తవ్వకాలు మొదలుపెట్టిపోయారో వాటిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇసుక, మట్టి అమ్మే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నిఘా వర్గాల సమాచారం కూడా ఉంది ముఖ్యమంత్రి దగ్గర. ఇక మంత్రులు అయితే కొద్దిమంది మంత్రులు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే దారుణంగా ఉంది పరిస్థితి. వారి మీద కూడా ముఖ్యమంత్రి ఒక్కొక్కరిని పిలిచి క్లాస్ పీకడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి మంత్రికి సంబంధించి, ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి నిఘా వర్గాల సమాచారం ఉంది, పార్టీ వర్గాల సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని దగ్గర పెట్టుకొని రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ క్లాసు పడే అవకాశం స్పష్టంగా ఉంది. దీని మీద రాబోయే కొద్ది రోజుల్లో ఉండవల్లిలో ఒక సమీక్ష కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.